హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అడా 24/7. సో ఎవరైతే బ్యాంకింగ్ వచ్చేసి వాళ్ళ యొక్క డ్రీమ్గా ఉంటుందో, బ్యాంకింగ్ జాబే కావాలని చెప్పేసి ఎవరైతే ఒక గోల్గా పెట్టుకొని కష్టపడుతూ ఉంటారో వాళ్ళు ముఖ్యంగా ప్రత్యేకించి వాళ్ళు ఫోకస్ చేసే జాబ్ వచ్చేసి ఐబిపిఎస్ ఆర్ఆర్బి క్లర్క్ అనమాట. ఎందుకంటే ఈ ఎగ్జామ్ వచ్చేసి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి చాలామంది కూడా ఐబిపిఎస్ ఆర్ఆర్బి క్లర్కే ఫోకస్ చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క ఐబిపిఎస్ క్లర్క్ ఎగ్జామ్ అయితే ఉంటుందో దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఏముంటుంది, ఇందులో సిలబస్ ఏ కవర్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనమైతే ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ముందుగా మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే, సో ప్రిలిమ్స్లో మనకు కేవలం రెండు సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఒకటి రీజనింగ్ ఉంటుందన్నమాట, తర్వాత మనకు యాప్టిట్యూడ్. ఓకే, సో మనకు రీజనింగ్ ఉంటుంది, తర్వాత యాప్టిట్యూడ్ ఉంటుందన్నమాట. సో ఈ రెండు సబ్జెక్ట్స్ మనకు ఇందులో ఉంటాయి. సో రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయండి, 40 మార్క్స్కు. అదేవిధంగా యాప్టిట్యూడ్ నుంచి కూడా 40 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్క్స్కు. టైం మనకు ఇక్కడ 25 మినిట్స్ ఉంటుంది రీజనింగ్కు, తర్వాత అదేవిధంగా యాప్టిట్యూడ్ కూడా 25 మినిట్స్ ఉంటుంది. సో ఇలా టోటల్గా 80 క్వశ్చన్స్ ఉంటాయి, 80 మార్క్స్కు 45 మినిట్స్ టైం ఉంటుంది. సో మనకు ఐబిపిఎస్ ఆర్ఆర్బి క్లర్క్కు తర్వాత ఈ ఐబిపిఎస్ పిఓ కూడా సేమ్ అండి. ఓకే, ఐబిపిఎస్ పిఓకు క్లర్క్కు ఒకటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది, ప్రిలిమ్స్లోను అండ్ మెయిన్స్ కూడా సేమ్ ఉంటుందండి. సో ఇందులో మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, అదే 0.25 నెగిటివ్ మార్కింగ్. అండ్ ఇక్కడ మీకు సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఒక్కొక్క సెక్షన్, ఒక్కొక్క రీజనింగ్ సంబంధించి సపరేట్ కట్ ఆఫ్ ఉంటుంది, ఈ యాప్కి సంబంధించి సపరేట్గా కట్ ఆఫ్ ఉంటుంది. మీరు ఒక్కొక్క ఈ సెక్షన్ కట్ ఆఫ్ అయితే ఉంటుందో ఆ సెక్షన్ కట్ ఆఫ్ కూడా మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకు ఓవరాల్ కట్ ఆఫ్ కూడా ఉంటుందన్నమాట. సో సెక్షనల్ కట్ ఆఫ్, ఓవరాల్ కట్ ఆఫ్ ఈ రెండు క్లియర్ చేయాలి. అండ్ ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఉంటుందో ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కేవలం మనకు క్వాలిఫైయింగ్ మాత్రమే, కేవలం ఇది క్వాలిఫైయింగ్ మాత్రమే. ఇందులోంచి మనకు మెరిట్ లిస్ట్ అయితే తీయరనమాట, ఓన్లీ ఇది క్వాలిఫైయింగ్ మాత్రమే. ఈ పేపర్ మీరు క్వాలిఫై అయితే మెయిన్స్కు వెళ్తారు. సో మెయిన్స్ ఎగ్జామ్ని బేస్ చేసుకొని మనకైతే మెరిట్ లిస్ట్ ఇవన్నీ కూడా తీస్తారు. సో మెయిన్స్ ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే మనకు ఇక్కడ కూడా సో రీజనింగ్ ఉంటుందన్నమాట. సో రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి 50 మార్క్స్కు. సో తర్వాత మనకు కంప్యూటర్ కూడా ఉంటుంది ఇక్కడ. సో కంప్యూటర్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట 20 మార్క్స్కు. సో తర్వాత మనకు జనరల్ అవేర్నెస్, సో జనరల్ అవేర్నెస్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు 40 క్వశ్చన్స్ వస్తాయి 40 మార్క్స్కు. సో తర్వాత మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ హిందీ లాంగ్వేజ్ కానీ, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదో ఒక లాంగ్వేజ్ అయితే మనం రాయాల్సి ఉంటుంది. సో ఆ లాంగ్వేజ్ నుంచి మనకు 40 క్వశ్చన్స్ వస్తాయి 40 మార్క్స్కు. తర్వాత మనకు న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి కూడా, అంటే యాప్టిట్యూడ్ నుంచి కూడా 40 క్వశ్చన్స్ వస్తాయి 50 మార్క్స్కు. ఇలా టోటల్గా 200 క్వశ్చన్స్ వస్తాయి 200 మార్క్స్కు. సో దానికి సంబంధించిన టైమింగ్స్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. లైక్ రీజనింగ్కు 30 మినిట్స్, ఈ కంప్యూటర్కు 15 మినిట్స్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్కు 15 మినిట్స్ టైం ఉంటుంది, ఇంగ్లీష్ సంబంధించి 30 మినిట్స్ టైం ఉంటుంది. సో తర్వాత ద లాంగ్వేజ్ సంబంధించి 30 మినిట్స్ ఉంటుంది, యాప్టిట్యూడ్ సంబంధించి 30 మినిట్స్ ఉంటుంది. ఇలా టోటల్గా మనకు 120 మినిట్స్ అయితే టైం ఉంటుంది. సో ఇవన్నీ కూడా, సో ఇదంతా మనకు మెయిన్స్. సో ఈ మెయిన్స్ని బేస్ చేసుకొని మనకైతే మెరిట్ లిస్ట్ తీస్తారండి. మెయిన్స్ని బేస్ చేసుకొని మనకు మెరిట్ లిస్ట్ తీస్తారు. ఓకే, ప్రిలిమ్స్ ఓన్లీ మనకు కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే. సో ఈ ఐబిపిఎస్ ఆర్ఆర్బి పిఓ కూడా ఇదే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుందండి, పిఓ కూడా సేమ్ ప్యాటర్నే. సో పీఓకి మనకు అడిషనల్గా ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. సో ఇందులో ఇంటర్వ్యూ ఉండదు, అదొక్కటే డిఫరెన్స్. సో ఇక్కడ కూడా మనకు నెగిటివ్ మార్కింగ్ ఉందండి. సో ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ కూడా మనకు 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ కూడా మనకు సెక్షనల్ కట్ ఆఫ్, ఉంటుంది అనమాట. ఒక్కొక్క సబ్జెక్ట్కు మనకు సపరేట్గా క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ప్రతి సబ్జెక్ట్ కూడా మనకి ఇక్కడ సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. సో మీరు సెక్షనల్ కట్ ఆఫ్ కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓన్లీ ఎస్బీఐ ఎగ్జామ్స్లో మాత్రమే మనకు సెక్షనల్ కట్ ఆఫ్ ఉండదు, మిగతా అన్ని ఎగ్జామ్స్లో మనకైతే సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. సో మనము ఎగ్జామ్ లాంగ్వేజ్ దేనిలో రాసుకోవచ్చు, అని కూడా ఒక డౌట్ ఉంటుంది. సో ఆ డీటెయిల్ లిస్ట్ ఇక్కడ నేనైతే ఇక్కడ ఇచ్చాను. సో మీరు మనం వచ్చేసి ఏపీ వాళ్ళు కాబట్టి ఏపీలో రాసుకోవాలి అలా ఏమి ఉండదు అనమాట. ఏపీలో రాసుకోవచ్చు, తెలంగాణలో రాసుకోవచ్చు, ఏ స్టేట్లో కావాలనుకుంటే మీరు ఆ స్టేట్లో రాసుకోవచ్చు. కాకపోతే మనకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందన్నమాట. సో ఆ టెస్ట్ కూడా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీకు కనుక వేరే స్టేట్ యొక్క లాంగ్వేజ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తమిళనాడు రాస్తారనుకోండి, మీకు తమిళ్ వచ్చు, మీరు అప్పుడు తమిళ్ వచ్చు కాబట్టి అక్కడ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మీరు క్వాలిఫై అయిపోగలరు కాబట్టి మీరు తమిళనాడు కూడా రాసుకోవచ్చు. సో మీకు కనుక లోకల్ లాంగ్వేజ్ వచ్చింటే మీరు వేరే స్టేట్ కూడా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఎగ్జామ్ వచ్చేసి మనకు ఏ లాంగ్వేజ్లో ఉంటుందని చూసుకుంటే మనకి ఇక్కడ ఏపీ వాళ్ళకు వచ్చేసి ఏపీ స్టేట్కి అయితే ఇంగ్లీష్, హిందీ, తెలుగులో ఉంటుందండి. సో తర్వాత మనకు మిగతా స్టేట్లో కూడా ఇలాగైతే ఎగ్జామ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోవచ్చు, వేరే స్టేట్కి రాయాలనుకున్న వాళ్ళు. సో
తెలంగాణ, సో తెలంగాణ వాళ్ళు చూసుకుంటే తెలంగాణ వాళ్ళకు ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీలో ఉంటుంది, తెలుగు అండ్ ఉర్దూలో కూడా ఉంటుంది అనమాట. సో తెలంగాణ వాళ్ళకు ప్లస్ ఉర్దూలో కూడా ఒక ఆప్షన్ ఉంది. వాళ్ళు అడిషనల్గా వాళ్ళకు ఉర్దూ కూడా ఛాన్స్ ఉంది. రాసుకుంటున్న వాళ్ళ ఈ మీడియంస్లో అయితే వాళ్ళు ఎగ్జామ్ని రాసుకోవచ్చు. సో ఇప్పుడు సిలబస్ ఒకసారి ఇప్పుడు సిలబస్ చూసుకుంటే మనకు రీజనింగ్ సిలబస్, ఫస్ట్ మనం రీజనింగ్ సిలబస్ గురించి చూసుకుంటే ఇక్కడ మనకు ఆడ్ వన్ అవుట్, సిల్లాగిజం, బ్లడ్ రిలేషన్, సిరీస్ టెస్ట్, ర్యాంకింగ్ అండ్ టైం, డైరెక్షన్ సెన్స్ టెస్ట్, డెసిషన్ మేకింగ్, ఫిగర్ సిరీస్, స్టేట్మెంట్ అండ్ కంక్లూషన్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్, ఫిగర్ సిరీస్ టెస్ట్, అనాలజీ, కోడింగ్ డీకోడింగ్, ఆల్ఫాబెట్ టెస్ట్, నంబర్, కాసెస్ అండ్ ఎఫెక్ట్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్, అసర్షన్ రీజన్, వర్డ్ ఫార్మేషన్, స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్, ఇలాగైతే మనకు ఆ రీజనింగ్ సిలబస్ ఉంటుందన్నమాట. సో దాని తర్వాత మనకు వచ్చేసి యాప్టిట్యూడ్ సిలబస్ చూసుకుంటే యాప్టిట్యూడ్ వచ్చేసి మనకు నంబర్ సిస్టమ్, డెసిమల్ ఫ్రాక్షన్, సింపుల్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, యావరేజెస్, పార్ట్నర్షిప్, రేషియో ప్రపోర్షన్, కేస్ స్టడీస్, పర్ముటేషన్ కాంబినేషన్, హెచ్సిఎఫ్ ఎల్సిఎం, ప్రాఫిట్ అండ్ లాస్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింప్లిఫికేషన్, పర్సంటేజెస్, యావరేజెస్, చార్ట్స్ అండ్ గ్రాఫ్స్, ప్రాబబిలిటీ, ఇదంతా కూడా మనకు యాప్టిట్యూడ్ సిలబస్ అండి. ఇవన్నీ కూడా మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మనకు ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ చూసుకుంటే మనకు ఇంగ్లీష్లో స్పాటింగ్ ఎర్రర్స్ అని, జంబుల్డ్ వర్డ్స్ అని, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని, ఐడియమ్స్ అండ్ ఫ్రేసెస్, కాంప్రహెన్షన్, కామన్లీ లైక్ మిస్పెల్డ్ వర్డ్స్ అని చెప్పేసి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, జంబుల్డ్ అప్ సెంటెన్సెస్, క్లోజ్ టెస్ట్, వర్డ్ సబ్స్టిట్యూషన్. సో ఇదంతా కూడా మనకు ఇంగ్లీష్ యొక్క సిలబస్ అండి. సో దాని తర్వాత మనకు కంప్యూటర్ నాలెడ్జ్ చూసుకుంటే మనకు కంప్యూటర్ ఫండమెంటల్స్, సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఫండమెంటల్స్, నెట్వర్కింగ్, ఎంఎస్ ఆఫీస్, డేటాబేస్, తర్వాత హిస్టరీ అండ్ ఫ్యూచర్ ఆఫ్ కంప్యూటర్స్, కంప్యూటర్ అబ్రివేషన్స్, షార్ట్ కట్ కీస్, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ద ఇంటర్నెట్, హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్, సెక్యూరిటీ టూల్స్, వైరస్ అండ్ హ్యాకింగ్. సో ఇవన్నీ కూడా మనకు కంప్యూటర్ యొక్క సిలబస్ అండి. సో అదేవిధంగా ఇప్పుడు మనం వచ్చేసి జనరల్ అవేర్నెస్. సో జనరల్ అవేర్నెస్ సిలబస్ చూసుకుంటే మనకు కరెంట్ అఫైర్స్ ఉంటుందండి. సో ఇక్కడ తర్వాత మనకు వేరియస్ కంట్రీస్ యొక్క కరెన్సీస్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ ఎకనామీ గురించి, బ్యాంకింగ్ టర్మ్స్ గురించి, ఆర్బీఐ గురించి, బుక్స్ అండ్ ఆథర్స్ గురించి, ఫిస్కల్ మానిటరీ పాలసీ గురించి, రెపో అండ్ రివర్స్ రెపో రేట్ గురించి, తర్వాత సోషల్ ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంక్స్ గురించి, యుఎన్ఓ గురించి, మార్కెటింగ్ గురించి, అవార్డ్స్ అండ్ హానర్స్ గురించి, స్పోర్ట్స్, ఫినాన్స్, అగ్రికల్చర్, హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్. సో ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో మేజర్గా మనకు వచ్చేసి ఈ జనరల్ అవేర్నెస్లో బ్యాంకింగ్ అఫైర్స్ అడుగుతాడు అనమాట. బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ అడుగుతాడు అనమాట. సో బ్యాంకింగ్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో అవి అడుగుతాడు. సో మీకు స్టాటిక్ పోర్షన్ కూడా ఒకవేళ క్వశ్చన్స్ వస్తే అవన్నీ కూడా మనకు ఈ బ్యాంకింగ్ సంబంధించిన స్టాటిక్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి వస్తుంది అనమాట. ఎక్కువగా మనకు ఇక్కడ బ్యాంకింగ్ సంబంధించి ఉంటుంది కాబట్టి పెద్దగా మీరు ఇక్కడ వర్రీ అవ్వాల్సిన అవసరము ఉండదు. సో ఎవరైతే ఈ ఐబిపిఎస్ ఆర్ఆర్బి క్లర్క్ కోసం కానీ లేదా పీఓ కోసం కానీ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే వాళ్ళ కోసం మన అడ్డా 24/7 బ్యాంక్ ఫౌండేషన్ బ్యాచ్ని లాంచ్ చేసిందండి. సో ఈ బ్యాంక్ ఫౌండేషన్ బ్యాచ్లో మనకు మీకు కావాల్సిన ఐబిపిఎస్ క్లర్క్ సిలబస్, ఐబిపిఎస్ ఆర్ఆర్బి క్లర్క్ సిలబస్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఇక్కడ డీటెయిల్గా మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. సో ఈ బ్యాచ్లో మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయండి, ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి. లైవ్ క్లాసెస్ ఉంటాయి, రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, ప్లస్ ఈ బుక్స్ ఉంటాయి, ప్లస్ మాక్ టెస్ట్లు కూడా ఉంటాయండి. ఓకే, రికార్డెడ్ క్లాస్ ఉంటాయి, ఈ బుక్స్ ఉంటాయి, ప్లస్ మాక్ టెస్ట్లు ఉంటాయి. అదేవిధంగా మనకు వచ్చేసి ఇక్కడ లెక్చరర్ నోట్స్ కూడా ఉంటుందండి. సో ఇవన్నీ కూడా మనకైతే మన క్లాసెస్లో మన యొక్క కోర్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఈ బ్యాచ్లో ఎన్రోల్ అవ్వచ్చు. సో ఈ బ్యాంక్ ఫౌండేషన్ బ్యాచ్ మీ యొక్క ఈ ఐబిపిఎస్ ఆర్ఆర్బికి కాకుండా మిగతా ఎస్బీఐ కానివ్వండి, తర్వాత ఐబిఎస్ కానివ్వండి, తర్వాత రీజనల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో మనకు అవి, తర్వాత ఈ ఎల్ఐసి కానివ్వండి, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇలా అన్నిటికీ కూడా మనకైతే ఇక్కడ ఈ బ్యాంక్ ఫౌండేషన్లో కవర్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ ద బేసిక్ నుంచి అడ్వాన్స్ దాకా. ఓకే, బేసిక్ నుంచి అడ్వాన్స్ దాకా అన్ని సబ్జెక్ట్స్ అయితే మనం క్లియర్గా ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అనుకున్నారో వాళ్ళు ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళండి. సో మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి అడ్డా 24/7 అని టైప్ చేయండి. సో అడ్డా 24/7 టైప్ చేస్తే మీకు ఈ లోగోతో యాప్ చూపిస్తుందండి. సో యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్తో లాగిన్ చేసిన వెంటనే మీకు ఇలా చూపిస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు స్టేట్ ఎగ్జామ్స్ పైన క్లిక్ చేయండి. సో స్టేట్ ఎగ్జామ్స్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏపీ తెలంగాణ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీకు ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు వ్యూ ఆల్ పైన క్లిక్ చేయాలి. సో వ్యూ ఆల్ పైన క్లిక్ చేస్తే
ఇప్పుడు మీకు ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు తెలుగు బ్యాంక్ పైన సెలెక్ట్ చేయండి. సో తెలుగు బ్యాంక్ పైన సెలెక్ట్ చేస్తే ఇప్పుడు మీకు బ్యాంక్కి సంబంధించిన ఈ బ్యాంకింగ్ సంబంధించి అన్ని బ్యాచెస్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకు బ్యాంక్ ఫౌండేషన్ బ్యాచ్ చూపిస్తుంది కదండి. సో దీని యొక్క ప్రైస్ మనకు కేవలం 919 రూపీస్కి వస్తుంది అనమాట. సో ఈ బ్యాచ్ పైన మీరు ఇలా క్లిక్ చేయగానే మనకైతే ఇలా బ్యాచ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు మోర్ ఆఫర్స్ పైన క్లిక్ చేయాలి. సో మోర్ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఎంటర్ కూపన్ కోడ్ అని చూపిస్తుంది. సో ఈ ఎంటర్ కూపన్ కోడ్ దగ్గర ఈ Y1030 అనే కూపన్ కోడ్ని ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసి ఇక్కడ అప్లై బటన్ చూపిస్తుంది కదండి. సో అప్లై బటన్ క్లిక్ చేయగానే మనకు డిస్కౌంట్ వస్తుంది. ఓకే, సో డిస్కౌంట్ వస్తుంది అన్నమాట. సో ఫైనల్ ప్రైస్ ఇక్కడ మీకు చూపిస్తుంది. సో ఇప్పుడు మీరు బై నౌ క్లిక్ చేసేసి ఏదో ఒక పేమెంట్ ఆప్షన్ని వాడి ఈ బ్యాచ్లో ఎన్రోల్ అవ్వచ్చు. సో ఈ బ్యాచ్లో ఎన్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇలాగా ఎన్రోల్ అవ్వచ్చండి. సో ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకున్నారో ఈ బ్యాచ్లో ఎన్రోల్ అయ్యి లైవ్ క్లాసెస్ వింటూ, ఒకవేళ లైవ్ క్లాసెస్ మిస్ అయితే రికార్డ్ క్లాసెస్ వింటూ మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయొచ్చు. సో క్యాలెండర్ మనకు ఖచ్చితంగా వస్తుంది. సో క్యాలెండర్ రానిలేండి, లేకపోతే నోటిఫికేషన్ రాని అని చెప్పేసి మీరు అది వచ్చేదాకా వెయిట్ చేయకండి. ఎందుకంటే మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పెద్దగా టైం ఉండదు కాబట్టి ముందు నుంచే మన యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. కాబట్టి ఇప్పటి నుంచి మీరైతే ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో మీకు ఇంకా సరే బ్యాచ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే, ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న నంబర్ అయితే ఉందో 8800680247 నంబర్, ఈ నెంబర్కు మీరు కాల్ చేసి దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే దానికి కాల్ చేసి మీరైతే ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు, బ్యాచ్ యొక్క డౌట్స్ గురించి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో రాయండి, వాటికి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఇప్పుడు మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ నా వీడియోని మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి, ముఖ్యంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, సీ యూ, బై బై, ఆల్ ది బెస్ట్.